ఏ జీవిని చంపకూడదు, ఎందుకంటే నేను కళాకారుని కాబట్టి పాడుతారు చెప్తా. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, గామేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, గామేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే, వాటి పిల్లల పైన కరుణ జాలి లేక చంపుక తింటారే, అయ్యో కోసుక తింటారే. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, గామేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో. ఏ జీవిని చంపకూడదు, ఎందుకంటే తోటి ప్రాణులు మనలాగానే జీవించడానికి వచ్చినాయి. కాబట్టి ఇది మేము ప్రజలను అందరినీ చైతన్యం చేయడానికి ఈరోజు 26 జనవరి సందర్భంగా సిద్దిపేటలో మరి 2 ధ్యాన మందిరాలు ఉన్నాయి. మన ఇందూరు కాలేజీ వెళ్తూ ఉంటే ఒకటి లెఫ్ట్ సైడ్లో దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది, ఒకటి కోటిలింగాల దేవాలయంలో కోటిలింగాల పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది. అక్కడ ఉచితంగా మేము సర్వీస్ చేస్తూ ఉంటాము, ఉచితంగా ధ్యానం నేర్పుతూ ఉంటాము. అందరూ శాఖలు కావడానికి చైతన్యం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. శాకాహారిగా ఎందుకు ఉండాలి అని అంటే, మాంసాహారం తినాలి అంటే ఒక జంతువును చంపాలి, ఏదైనా ఒక జీవిని చంపాలి. ఆ జీవిని చంపే హక్కు మనకు లేదు. ఒక నిమిషం టేస్ట్ కోసం ఏ జీవిని ప్రాణం తీసే హక్కు మనకు లేదు. ఇంకొకటి ఏంటంటే, మన ఆరోగ్యపరంగా కూడా శాకాహారమే సరి అయినది. మాంసాహారం వల్ల తినడం వల్ల మన లోపల భయము, ఆందోళన, కోపము, ద్వేషము ఇవన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే శాకాహారం తింటామో సాత్వికంగా ఉంటాము, కరుణామయంగా ఉంటాము. అలా ఉండడం వల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా, మన ఇంట్లో కూడా మనమందరం ప్రేమతత్వంతో ఉండటం. అందుకోసం మనం శాకాహారిగా ఉండడం, ఆరోగ్యంగా పరంగా కానీ మన చుట్టూ ఉండ ప్రేమతత్వంగా అందరితో హాయిగా ఉండడం కోసం కూడా మనకి ఖచ్చితంగా శాకాహారాన్ని వాడాలి, మాంసాహారం మానేయాలి. పక్షుల అరుపులు చీకట్లో నేతలో ఉంటే ఎలా ఉంటుంది? భయపడ్డారు జనాలు, అడవులో వెళ్ళాలంటే భయం ఉంటుంది. ధైర్యం, వేరే వస్తువులు రావు. భద్రత ధైర్యం, ఆనందం, భయం అన్నీ నువ్వు ఒక విషయంలో చెప్పుకోవాలి లేదా పద్ధతిని చెప్పాలి. ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. అంత కఠినంగా ఉంటుంది ఆయన కోపం అంటే అజ్ఞానమైన కోపం. మన ప్రాంతం కాదు, అయినా మొదటి శాకాహారం అంటే 50% యోగం. తాను నమ్మిన ఆ సత్యాన్ని ప్రెజెంట్ చేయడంలో ఆ ఇంటి కూడా ఉండకుండా అక్కడే తీసుకెళ్ళాం. బల్ల బుద్ధి మామూలు విషయం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మమ్మల్ని అందరినీ వచ్చి ఎంతో మంది లక్షలాది కుటుంబాల జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మరి ఒకరితో